5వ ఎపిసోడ్. వెంటనే 10 రూపాయల నోట్ తీసి రాగిణికిచ్చి, వెళ్ళమ్మా, మరి వచ్చేటప్పుడు ఎలా? ఒక్కరితివి రాగలవా? పోనీ అంకుల్ వాళ్ళ జగదీష్ను తోడు రమ్మంటావా అందే లాలనగా. అప్పటికి 2 రోజుల క్రితమే రామయ్య గారు వచ్చి అన్ని విషయాలు మాట్లాడారు. ఆయన స్వయంగా వచ్చి జగదీష్కు మీ రాగిణిని ఇమ్మని అడగడమే ఒక వరంలాగా తోచింది రాధమ్మ గారికి. అంతటి అదృష్టాన్ని కాలదన్నుకునే అవివేకి కాదు తన రాగిణి. అందుకే రామయ్య గారు రాగిణిని ఒక మాట అడగమన్నా పర్వాలేదు అన్నయ్య గారు, నా మాట ఎప్పుడు కాదనదు, మీరు నిశ్చింతగా ఉండండి, ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూసి మీరే నిర్ణయించండి. ఆ భారం కూడా ఆయన మీదే వేసింది. అన్ని మాటలు అయిపోయాయి. ఇంకా రాగిణి ఎలాగూ జగదీష్కు కాబోయే భార్య. అందుకే జగదీష్ను రమ్మంటావా అంది రాధమ్మ గారు. కానీ అసలు విషయాలేవీ తెలియని రాగిణి ఆశ్చర్యంగా చూసింది తల్లివైపు. జగదీష్తో తనెప్పుడు కనీసం తల్లి చూస్తుండగా మాట్లాడినైనా మాట్లాడలేదు. అతను తన గుమ్మంలో ఎప్పుడు అడుగుపెట్టిన పాపాను కూడా పోలేదు. మరి ఏ ఉద్దేశంతో తల్లి అతన్ని తోడు తీసుకెళ్ళమంటోంది? పైగా ఈ మధ్య అంకుల్ పట్ల ఆవిడ ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. మునుపటిలాగా ఆప్యాయంగా మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదు. తను మాట్లాడుతుంటే చూసినా ఏదో వంకతో లోపలికి పిలుస్తోంది. ఇంత క్రితంలా ఆనందతో మాట్లాడటాన్ని హర్షించడమే లేదు. అంత హఠాత్తుగా తల్లి ఆప్యాయత జగదీష్ మీదకు పోవడానికి కారణం ఏమిటో రాగిణి ఊహకు అందడం లేదు. ఆశ్చర్యంగా ఆలోచిస్తూ కూర్చున్న కూతుర్ని కుదుపుతూ, ఏంటే అలా చూస్తున్నావు, అలా అయిపోయావంటే అంది రాధమ్మ గారు. ఏం లేదమ్మా, తడబడింది రాగిణి. అమ్మా, మేమంతా ఆడపిల్లలం వెళ్తున్నాం, మరి జగదీష్ ఎలా వస్తాడు మాతో అంది. పోనీ సినిమా వదిలిన తర్వాత థియేటర్ దగ్గరకు వస్తాడులే, ఏ థియేటర్కి వెళ్తున్నావో చెప్పు, నేను చెప్తాను జగదీష్ బాబుతో అంది రాధమ్మ గారు. ఇబ్బందిగా కదిలింది రాగిణి. అమ్మా, నన్ను మా ఫ్రెండ్స్ వచ్చి వదిలేస్తారులే, ఆ జగదీష్ నాకు తోడుగా వస్తే ముందా అమ్మాయిలందరూ దడుచుకుంటారు, అయినా పాపం అతనికి శ్రమెందుకు చెప్పు అంది చిన్నగా నవ్వుతూ. పోవే, నీ కుంటి సాకులు నువ్వును. జగదీష్ ఏమన్నా దయ్యమా భూతమా మీ ఫ్రెండ్స్ భయపడ్డానికి? సరే వెళ్ళిలే, దిగబడతారన్నావుగా, జాగ్రత్తగా వెళ్ళిరా అంది రాధమ్మ కూతురు వైపు చూసి చిన్నగా నవ్వుతూ. అబ్బా అని హాయిగా గాలి పీల్చుకుంది రాగిణి. తొందరగా ముస్తాబవ్వడం మొదలుపెట్టింది, తల్లి ప్రవర్తనలో వచ్చిన మార్పును గురించి ఆలోచిస్తూ. ఆ రోజే రాగిణికి జగదీష్ విషయం చెప్పాలనుకున్న రాధమ్మ గారు ఆ కార్యక్రమం మర్నాటికి వాయిదా వేశారు. 5:30 కల్లా ముస్తా పూర్తి చేసుకుని తల్లితో చెప్పి బయలుదేరింది. మెట్లు దిగుతూ ఓరకంటితో ఆనంద్ నేమ్ ప్లేట్ వైపు చూసి మెల్లగా నవ్వుకుంటూ బస్టాప్ చేరింది. అప్పటికే ఆనంద్ రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. మరి కొంచెం సేపట్లో సికింద్రాబాద్ వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంది రాగిణి. మనసులో గుబులు గుబులుగా ఉంది. మొట్టమొదటిసారిగా తల్లి దగ్గర అబద్ధం ఆడింది, ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తున్నానని. నిజానికి ఆ రోజు నందుని దాదాపు బలవంతంగా ఒప్పించి పిక్చర్కి ఎడదామని. తనంటే మనసులో ఎంత ప్రేమ ఆరాధన ఉన్నా అవి బయటకు ప్రదర్శించని నందు అంటే, అతని సాన్నిధ్యం అంటే మనసు చిత్రంగా స్పందిస్తోంది. పరీక్షలు అయిపోయిన సందర్భంలో ఆ రోజు హాయిగా నందుతో ఆనందాన్ని ఒక 3 గంటలైనా పంచుకోవాలని ఆశపడి సినిమా ప్రోగ్రాం వేసింది రాగిణి. సికింద్రాబాద్లో బస్సు దిగేసరికి అనుకున్న చోట అనుకున్నట్టుగా తెల్లని బట్టల్లో మల్లె పువ్వులాగా చక్కగా నవ్వుతూ ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆనంద్. నవ్వుతున్న ఆనందును సమీపించింది రాగిణి. ఇద్దరూ ముందుకు నడుస్తున్నారు. ఎన్నో కబుర్లు చెప్పాలని వసపెట్టలా వాగాలనుంది రాగిణికి. కానీ ఎందుకో మాట్లాడలేకపోతోంది. మధ్య మధ్య ఇద్దరి చూపులు కలుసుకుంటున్నాయి. అంతలో బెరుకుగా బిడియంగా విడిపోతున్నాయి. అలా ఇద్దరూ కలిసి జంటగా నడుస్తుంటే ఏదో కొత్తగా వింత అనుభూతి కలుగుతోంది లోపల. అది ఇది అని చెప్పలేని ఒక రకపు తన్మయపు అవస్థ. ఎవరూ పెదవి విప్పి మాట్లాడలేకపోతున్నారు. అలాగని మనసులో అనుక్షణం అధిగమిస్తున్న ఆరాటాన్ని అణుచుకోలేకపోతున్నారు. చివరకు రాగిణి మౌనాన్ని ఛేదించింది. నందు, టికెట్స్ దొరికాయా అంది నెమ్మదిగా. దొరకలేదు, చాలా రష్గా ఉంది, ఏం చేద్దాం అన్నాడు ఆనంద్. పోనీలే, దొరక్కపోతే ఏం చేస్తాం, కొంచెం సేపు ట్యాంక్ బండి మీద కూర్చుని కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోదాం ఇంటికి. నిజానికి సినిమా కంటే ప్రశాంతంగా నిశ్చలంగా కనిపించే హుస్సేన్ సాగర్ ఎంతో బాగుంటుంది, హాయిగా చల్లగా గాలి పీల్చుకోవచ్చు అంది చిన్నగా నవ్వుతూ.
ఆశ్చర్యంగా రాగిణి వైపు చూసిన ఆనంద్ అక్కడే ఆగిపోయి, మరి సినిమాకి వెళ్దామని నా ప్రాణాలు ఎందుకు తీసావు? నాకు సినిమాలు చూసి అలవాటు లేకపోయినా నువ్వు అంతగా కోరుతున్నావని నిన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక బయలుదేరాను. సినిమా కంటే ట్యాంక్ బండ్ మీద వాకింగ్ బాగుంటుందన్నమాట. పొద్దుటే చెప్తే ఎంత శ్రమపడి ఇంత దూరం రాకుండా ఉండేవాళ్ళం కదా. తీరా ఇప్పుడు సినిమాకి టికెట్స్ తీసుకున్నానే, ఏం చేద్దాం? పోనీ టికెట్స్ ఎవరికైనా ఇచ్చేద్దాం ఏంటి అన్నాడు నవ్వుతూ. అమ్మ దొంగ, టికెట్స్ దొరికే అన్నమాట. మరి దొరకలేదని చెప్పారే. పదండి సినిమాకి వెళ్దాం అంది నవ్వుతూ. మరి ట్యాంక్ బండు, హుసేన్ సాగరు, చల్లని గాలి అంటున్న నందు వైపు కొంటగా చూస్తూ, అవి రేపటికి ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. ఈ సినిమా ఈ రోజుతో ఆఖరు కనుక మహాశయ థియేటర్లోకి దయచేయండి అంటూ హాల్లోకి దారితీస్తున్న రాగిణిని నవ్వుతూ అనుసరించాడు ఆనంద్. అదొక సెంటిమెంట్ హిందీ పిక్చర్ చూసి బయటకు వచ్చేసరికి ఇద్దరి హృదయాలు బరువెక్కాయి. థియేటర్ దాటి 4 అడుగులు వేశారో లేదో బోరున వర్షం ప్రారంభమైంది. బస్ స్టాప్ చేరే లోపలే పూర్తిగా తడిసిపోయారు. ప్రమాదం గుర్తించి ఖాళీగా ఉన్న ఆటో ఎక్కి కూర్చుంది రాగిణి. నడుస్తూ అలాగే నుంచున్న ఆనంద్ను చనువుగా చేయి పట్టి లాగి ఆటోలో కూర్చోబెట్టింది. బషీర్బాగ్ చెలో బాబు అంది డ్రైవర్తో. డ్రైవర్ దిగి తడుస్తూనే 2 వైపులా కర్టెన్ లాగి కట్టి ఆటో స్టార్ట్ చేశాడు. వర్షం జోరు మరింత హెచ్చింది. దానికి తగ్గట్టు ఈదురుగాలి సర్రున చెవుల్లోంచి దూసుకుపోతోంది. అప్పటికే వర్షంలో తడవడం వల్ల వణుకు ప్రారంభమైంది రాగిణికి. ఆనంద్ కూడా ముడుచుకొని కూర్చున్నాడు. ఇవాల్టి రోజు జరుగుతున్న ఒక్కో సంఘటన ఆనంద్కు కలలా అనిపిస్తోంది. అది వాస్తవము అని నమ్మలేకపోతున్నాడు. ఈ కళ ఇలాగే చెదిరిపోనీకుండా ఉంటే ఎంత బాగుండు. రాగిణితో తనింత సన్నిహితంగా కాగలడు అనే విషయం ఎన్నడూ తన ఊహకు అందని విషయం. తన ఒంటరి జీవితంలో వెలుగు నింపడానికి, తన ప్రేమ వసంతాన్ని పంచడానికి వచ్చిన అదృష్ట దేవత రాగిణి. ఈ రాగిణి ఎప్పుడో తనకు తెలియకుండానే హృదయంలో ప్రవేశించింది. ఆ రూపం చెదిరిపోయిన ముద్ర వేసుకుంది మనఃపలకం మీద. ఆలోచనలో మునిగి ఉన్న ఆనంద్ ఆటో కుదుపుకు ఎగిరి కిందకు పడబోయిన రాగిణిని అప్రయత్నంగా 2 చేతులతో ఆపి సీట్లో కూర్చోబెట్టాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనతో రాగిణి నందు హృదయానికి అతి సమీపంగా వచ్చింది. ఒక్కసారి ఆ చిరుచీకట్లో వెన్నెల కిరణాల్లా కలుసుకున్నాయి ఇద్దరి కళ్ళు. రాగిణి అప్రయత్నంగా ఆనంద గుండెల్లో తలదాచుకుంది. ఏదో తెలియని బాధ మనసులో. ఒక ప్రక్కన మనసు పరవశిస్తున్న ఒక రకమైన భయం, బాధ, బిడియం, ఇది అని చెప్పలేని ఒక రకమైన దివ్యానుభూతి. రాగిణి కళ్ళల్లో నీరు చిప్పిల్లింది. కారణమేమిటో తెలియదు. ఆనంద్ గుండెల మీద వెచ్చటి కన్నీళ్లు పడేసరికి ఉలిక్కిపడి, రాగిణి ఏమిటా పని, తప్పు కదూ అంటూ అతి మెల్లగా మందలిస్తూ రాగిణి తల పైకెత్తాడు. చిరు చీకట్లో చిప్పిల్లుతున్న కళ్ళనీళ్లతో బేలగా అసహాయంగా చూస్తున్న కళ్ళలోకి ఎంతసేపో చూడలేకపోయాడు. రాగిణి అంటూ ఆర్తిగా రాగిణి తలను హృదయానికి హత్తుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న రాగిణి తల మీద చెయ్యేసి ఓదార్చడానికి ప్రయత్నించసాగాడు. వర్షం హోరులో ఆటో డ్రైవర్కు రాగిణి ఏడుపు వినిపించే అవకాశం లేకపోయింది. ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియకుండా అయోమయంగా అలా చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. ఆనంద్ హృదయంలోనూ అలజడి ప్రారంభమైంది. అయినా తనను తాను నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్న రాగిణిని సరిగా లేపి కూర్చోబెట్టి కన్నీళ్లు తుడిచాడు. అప్పటికి వర్షం ఉధృతం కొంత తగ్గింది. రాగిణి ముఖం తుడుచుకొని సర్దుకు కూర్చుంది. రాగిణిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను మళ్ళీ అదే ఆటోలో భోంచేసి వస్తానని వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒక్కసారి దిగితే అందరికీ అనుమానం వస్తుందని ఆనంద్ అలా చేశాడని అర్థం చేసుకున్న రాగిణి మౌనంగా మెట్లెక్కి వెళ్ళిపోయింది. హోటల్కి వెళ్ళిన ఆనంద్ ఒక గ్లాస్ పాలు మాత్రమే తీసుకుని నెమ్మదిగా కాలినడకన ఇల్లు చేరుకున్నాడు. మనసంతా ఏదో దిగులుగా గుబులుగా అనిపిస్తూ ఉంటే ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ రూమ్ చేరుకున్న ఆనంద్కు రూమ్ బయట నుంచి మెట్ల వైపే చూస్తున్న రామయ్య గారు కనిపించేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. అతి ప్రయత్నం మీద, బాబాయ్ మీరింకా పడుకోలేదా అన్నాడు అతి మెల్లగా. లేదు నందు,
ఇవాళ సాయంత్రం ఎప్పుడో బయటికి వెళ్ళిన వాడివి, ఎంతసేపటికి ఇంటికి రాకపోతే భయపడ్డాన్రా. సామాన్యంగా 8 దాటాక బయట ఉండని వాడివి ఇవాళ 11 గంటలైనా రాకపోయేసరికి ఆ దుర్దా కదరా. అయినా ఫ్రెండ్స్తో ఎటైనా వెళ్తే లేట్ అవుతుందనుకుంటే ఫోన్ చేయకూడదు. నేనంత భయపడ్డానో నీకేం తెలుసు. ఇంకెప్పుడు ఇలా చేయకే, వెళ్ళి పడుకో, చాలా పొద్దుపోయింది. అన్నట్టు భోంచేసావా అంటూ ఆప్యాయంగా అడుగుతున్న రామయ్య గారిని చూసి అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. భోంచేశాను బాబాయ్, ఫ్రెండ్స్ కొందరు కలిసి సినిమాకి వెళ్దామంటే లేట్ అయింది అన్నాడు తడబడుతూ. ఫోన్లే, వెళ్తే వెళ్ళావు కానీ ఇంట్లో చెప్పి వెళ్ళు, భయం లేకుండా ఉంటుంది. ఆ అడ్డగాడిదని ఎలాగూ వదిలేశాం, వాడెప్పుడు పద్దాడితే కానీ ఇంట్లో అడుగుపెట్టాడు. నువ్వు వెళ్ళి పడుకోరా అంటూ లోపలికి వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళి పడుకున్న ఆనంద్కు ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు. జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుళ్ళంటి బాబాయ్ ముందు అబద్ధం ఆడవలసి వచ్చినందుకు. అలా చెప్పినందుకు లోపల చాలా బాధపడ్డాడు. కానీ ఆ పరిస్థితుల్లో అంతకంటే గత్యంతరం లేదు. రాగిణి వచ్చేటప్పుడు బాబాయ్ చూసి ఉంటారా? నిజానికి రాగిణి బలవంతాన వెళ్ళడమైంది. అలా వెళ్ళడం ఆనంద్కి ఏమాత్రం ఇష్టం లేదు. అలానే రాగిణి ఉత్సాహంలో నీళ్లు చల్లడం కూడా ఇష్టం లేదు. ఆ రోజు జీవితంలో మర్చిపోలేని రోజుగా అనిపించింది ఆనంద్కు. రాగిణి తనకన్నా సన్నిహితంగా ఎలా వచ్చిందో కూడా తెలియనంత వేగంగా వచ్చి తన శరీరంలో ఒక భాగమే అని అంత దగ్గరైంది. ఆనంద్లో ఉన్న చిన్న చిన్న అనుమానాలు సమసిపోయాయి. మనసు ఆనంద తరంగాల్లో తేలిపోతోంది. రాగిణి అనే పేరే ఒక విధమైన మధుర తరంగం. తన జీవితంలో అనురాగ సుధలు నింపడానికి తరలి వచ్చిన రాగ తరంగిణి రాగిణి అని అనిపించింది. ఆ రోజు తెల్లవారం దగ్గర నుంచి రాగిణితో జగదీష్కు రాగిణిని అడిగారని చెప్పాలని రాధమ్మ గారి ప్రయత్నం. కాలేజీ లేకపోవడంతో ఆ రోజు మామూలుగా వంట చేయకుండా సేమియా ఉప్మా చేసి పెట్టారు. టిఫిన్ చేసి కాఫీ తాగి ఆనంద్ దగ్గర తెచ్చుకున్న పుస్తకాలు చదువుతూ పడుకుంది రాగిణి. 11 గంటలకే వంట పని కూడా పూర్తి చేసుకుని రాగిణి దగ్గర చేరారు రాధమ్మ గారు. తల్లి వచ్చి మంచం మీద కూర్చోవడంతో చిన్నగా నవ్వుతూ పక్కకి జరిగింది రాగిణి. మళ్ళీ మామూలుగా పుస్తకంలో లీనమైన రాగిణిని అలాగే చూస్తున్న రాధమ్మ గారు, ఏంటి రాగిణి, ఎప్పుడు చదివేనా? ఇప్పుడేగా పరీక్షలయ్యాయి, మళ్ళీ అప్పుడే నవలలు మొదలుపెట్టావా? కాస్త ఆ కళ్ళకి విశ్రాంతి ఇవ్వకూడదా అన్నారు రాగిణి చేతిలో పుస్తకం చిన్నగా చేతిలోకి తీసుకుంటూ. నవ్వుతూ ఒళ్ళు విరుచుకుని, ఏం చెయ్యనమ్మా, కాలేజీ లేకపోతే మరీ బోరుగా ఉంది. పోనీ నువ్వు పాటలు పాడు, వింటూ నిద్రపోతాను అంటూ దిండి మీద నుంచి తల్లి ఒళ్ళో పెట్టి పడుకుంది రాగిణి. నవ్వుతూ రాగిణి తల మీద చెయ్యేసి ఆప్యాయంగా సవరిస్తూ, పోనీ మరీ బోరుగా ఉంటే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళరాదు? జగదీష్ బాబు ఉంటాడు, సరదాగా ఏవో కబుర్లు చెప్పుకోవచ్చు. రాధమ్మ గారి మాటలు పూర్తి కాకుండానే లేచి కూర్చుంది. తల్లి ముఖంలోకి చూస్తూ సూటిగా తన వైపే చూస్తున్న రాగిణి చూపులు కలపలేక కళ్ళు కిందకి వాల్చుకుంది రాధమ్మ గారు. రాగిణి, నీతో విషయం చెప్పాలమ్మా. నాకు తెలుసు నిన్ను జగదీష్తో వెళ్ళి కబుర్లు చెప్పుకోమన్నానని, నిన్ను అతన్ని నీకు తోడు పంపిస్తానన్నానని నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? రాగిణి, నేను జగదీష్ను గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళు మన అంతస్తుకు అందనంత ఎత్తులో ఉన్నారని వాళ్ళ మీద నేను ఎప్పుడు ఆశలు పెట్టుకోలేదు. అందుకే మనకు అందుబాటులో ఉన్న ఆనంద్ మీద ఆశలు పెట్టుకున్నాను. అల్లుడైతే చాలా అని అనుకున్నాను. అతను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకున్నాను. బహుశా నీకు అతన్ని పెళ్లి చేసుకోవడం అభ్యంతరం ఉండదనే ఆశతోనే నువ్వు అతను సన్నిహితంగా మాట్లాడుకొని ఒకళ్ళని గురించి ఒకళ్ళు తెలుసుకునే అవకాశాలు కూడా కనిపించాను. ఆ రకంగా ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారని, ఇప్పుడు ఆనంద్తో చనువుగా ఉండటాన్ని, అతనితో మాట్లాడడాన్ని ఇష్టపడడం లేదని, నేను కూడా అతనితో మునుపట్లాగా మాట్లాడడం లేదని నీకు కూడా కష్టంగా ఉన్నట్టు నాకు తెలుసు. ఇక్కడే నీకు ఒక విషయం చెప్పాలి రాగిణి. మొదట నేను అలా ఊహించిన పరిస్థితులు మరొకలాగా మారాయి. మొన్న ఇంజనీర్ అంకుల్ మన ఇంటికి వచ్చారు. నీ పెళ్లి విషయం మాట్లాడారు. నీకు అభ్యంతరం లేకపోతే మీ రాగిణిని మా జగదీష్కు చేసుకుంటాము అని చెప్పారు. కట్నం మాట కూడా తేల్చేశారు. మీ రాగిణి మాకు దొరకడమే కట్నమన్నారు. అది నేను కలలోనైనా ఊహించింది. లక్షాధికారి ఏకైక పుత్రుడు జగదీష్. రామయ్య గారింటి కోడలు అవుతావన్న విషయం తలుచుకుంటే నాకు ఆనందంతో మాటలు రానే లేదు రాగిణి. నాకు మీ నాన్నగారి తీపి గుర్తుగా మిగిలిన జ్యోతివి నువ్వు.
నిన్ను మహారాణిలాగా చేసుకునేందుకు, ఇంటి కోడలుగా పంపగలుగుతున్నందుకు నాలో నేనే పొంగిపోతున్నాను. తల్లిగా నేను నీ సౌఖ్యాన్ని, ఆనందాన్ని కోరడం నా బాధ్యత. అందులో స్వార్థం ఉందని ఆనంద్ అనుకున్నా నాకు బాధ లేదు. ఏ దిక్కు లేని ఇంటికి నా బిడ్డను కోడలుగా పంపలేను. అతనితో తొందరపడి మాట జారనందుకు సంతోషపడుతున్నాను. జగదీష్ విషయంలో నీకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏం లేదు. జగదీష్కి ఏం తక్కువ? సంఘంలో పలుకుబడి గల ఇంజనీర్ గారి కుమారుడు. 5 లక్షల ఆస్తికి ఒకడే ఒక వారసుడు. అందం, తెలివి, చదువు అన్నీ ఉన్నాయి. ఏ రకంగా చూసినా ఆనంద్ కంటే అన్ని విధాలా గొప్ప సంబంధం ఇది. డిగ్రీ అంటావా? అది ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది. అయినా డిగ్రీలు సంపాదించి ఉద్యోగాలు చేసి బ్రతకవలసిన కర్మ జగదీష్కి లేదు. సాధ్యమైనంత త్వరలో ముహూర్తాలు పెట్టించమని రామయ్య గారితో చెప్పాను. నువ్వు నా మాటకు ఎదురు చెప్పవని నాకు తెలుసు అన్నట్టు జగదీష్ స్వయంగా చెప్పాడట, నిన్ను తప్ప వేరెవ్వరిని చేసుకోనని. అంత ఆస్తి అలా ప్రవాహంలా సాగిపోతున్న రాధమ్మ గారి మాటలు మధ్యలోనే ఆపేయవలసి వచ్చింది. అమ్మా, నువ్వెందుకమ్మా సడన్గా ఇలా మారిపోయావు? నీకెందుకింత డబ్బు పిచ్చి పట్టింది? డబ్బు మీద నీకింత వ్యామోహం ఉన్నట్లు నేనెప్పుడు అనుకోలేదు. చివరికి నువ్వు కూడా డబ్బు కోసం, కేవలం మా పాపిష్టి డబ్బు కోసం నన్ను అమ్ముడు పొమ్మంటావా? తనకంటూ ఏ మంచి పేరు లేని జగదీష్ను పెళ్లి చేసుకోమంటావా? నాకంటూ ఒక మనసుందని, దానికి ఇష్టాయిష్టాలు ఉంటాయని నువ్వెందుకు అనుకోవు? మంచం మీద నుంచి లేచి భద్రకాళ్ళ అరుస్తున్న రాగిణి చెంప చెళ్ళుమంది. మాట పూర్తి కాకుండానే. అమ్మా! ఆశ్చర్యంగా చూసిన రాగిణి కళ్ళు నీటితో నిండిపోయాయి. ఎర్రగా జ్యోతుల్లా మెరుస్తున్న కళ్ళ నుంచి టప్పటప్పా పడుతున్న కన్నీళ్లను దాచుకునే ప్రయత్నంలో అలాగే దిండు మీదకి ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడుస్తున్న రాగిణిని అలాగే వదిలి విసురుగా లోపలికి వెళ్ళిపోయారు రాధమ్మగారు. కలతబారిన మనసుతో ఆమెకు మనసంతా వికలమైంది. జీవితంలో మొట్టమొదటిసారిగా రాగిణి మీద చేయి చేసుకున్నందుకు రాగిణికి తల్లి చెంప మీద కొట్టిన దెబ్బ కంటే హృదయం మీద కొట్టిన దెబ్బ విపరీతంగా బాధ పెడుతోంది. తను ప్రాణం లేని కీలుబొమ్మ, ఎటు కావాలంటే అటు తిరగడానికి. మొదట ఆనంద్ మీద ఆశలు కల్పించి ఇప్పుడు అతన్ని మర్చిపోయి జగదీష్ని చేసుకోవడానికి సిద్ధం కమ్మంటోంది అమ్మ. తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తనతో ఎప్పుడూ అంత కఠినంగా ప్రవర్తించనే లేదు. డబ్బు ఎంత పాపిష్టిది! అది ఎంతటి వాళ్ళనైనా మార్చేస్తుందా? అసలు ఈ పెళ్లికి జగదీష్ ఎలా ఒప్పుకున్నాడు? నా మీద అంతులేని కక్ష ఉందే. ఇది ఎలా సాధ్యం? నన్ను తప్ప వేరెవరిని చేసుకోను అని అనడంలో అంతరార్థం ఏమిటి? ఒకవేళ నా మీద పగ తీర్చుకోవడానికే ఈ పన్నాగం పన్నాడేమో. ఈ విషయం అమ్మకెలా బోధిస్తే అర్థమవుతుంది? ఇప్పుడు అమ్మ ఉన్న మానసిక అవస్థలో నేనేం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేదు. 5 లక్షల ఆస్తి, దానికి ఏకైక వారసుడు జగదీష్ తప్ప అమ్మకి ఇప్పుడు మరో లోకం కనిపించదు. ఈ పరిస్థితుల్లో అమ్మకు నా మనసేమిటో చెప్పి ప్రయోజనమే లేదు. పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా? ఆనందును తప్ప మరొకరిని తన మనసు అంగీకరించదన్న సంగతి ఏనాడో అర్థమైంది. దీనికి పరిష్కార మార్గం ఏంటో చూడవలసిన వాడు కూడా ఆనంద్ ఒక్కడే. తల్లి తన మాట ఎలాగో వినదని తెలుసు. పట్టుదల విషయంలో తను తల్లికేం తీసిపోదు. ఆనంద్తో కలిసి ఎటైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే అమ్మేం చేస్తుంది? మొదట 4 రోజులు తన మాట కాదని వెళ్ళానని తిట్టినా తమతో రాజీకి రాక తప్పదు. ఈ ఆలోచన కొంత శాంతినిచ్చింది మనసుకు. మధ్యాహ్నం 2 గంటలైనా ఆలోచనలు వదిలిపెట్టడమే లేదు రాగిణిని. హఠాత్తుగా తల్లిలో కలిగిన ఈ మార్పు వింతగానే ఉంది. ఆమె మొదటి నుంచి తనని ఎప్పుడు దేనికి కష్టపెట్టలేదు. అలాగని తను ఎప్పుడు తల్లి ఇవ్వలేని సౌఖ్యాల కోసం ఆమెను బాధపెట్టలేదు. ఈరోజు అమ్మకు తన మీద ఎంత కోపం వస్తే అలా 5 వేళ్ళు అంటుకుపోయేలాగా చెంప మీద కొడుతుంది. ఆ సంఘటన మర్చిపోదామన్నా మర్చిపోలేకుండా ఉంది రాగిణి. అమ్మ నన్ను కొట్టింది, అదే మాట పదే పదే మనసులో అనుకుంటోంది. సున్నితమైన మనసులో బలమైన దెబ్బ తగిలింది. రాగిణి మానసిక స్థితిలాగే జోరున వాన ప్రారంభమైంది. పక్క మీద నుంచి లేచి బాల్కనీలోకి వచ్చింది. ఓ కుర్చీ వేసుకుని అలా వర్షంలోకి చూస్తూ కూర్చుంది. రోడ్డు మీద అడపాదడపా పోయే వాహనాలు చూస్తున్నా ఆకాశం చిల్లుబడ్డట్టు కురుస్తున్న వర్షంతో పాటు రాగిణి కళ్ళు కూడా వర్షిస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా. అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు. హాల్లో పెద్దగా వినిపిస్తున్న చప్పుడుకు తల తిప్పి చూసింది. రాధమ్మ భోజనం వడ్డించి గిన్నెలు గ్లాసులు టేబుల్ మీద పెడుతూ పెద్దగా చప్పుడు చేశారు. మళ్ళీ మామూలుగా రోడ్డు వైపు చూస్తూ కూర్చుంది రాగిణి. తల్లి వచ్చి పిలుస్తుందని, బ్రతిమిలాడుతుందని ఇంకొంచెం బిగుసుకుని తన మనసేమిటో ఆవిడకి స్పష్టం చేసి, అప్పుడు ఆమె ఒప్పుకున్న తర్వాత అన్నం తినడానికి ఒప్పుకోవాలి అని అనుకుంటూ తల్లి రాక కోసం, పిలుపు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది రాగిణి. నిశ్శబ్దంగా కూర్చుని ఎంతసేపటికి ఆమె రానేలేదు. చాలాసేపు టేబుల్ దగ్గర ఒక చైర్లో మౌనంగా కూర్చున్న రాధమ్మగారు ఎంతసేపటికి రాగిణి రాకపోవడంతో అన్నిటి మీద మూతలు పెట్టి వెళ్ళి గదిలో పడుకున్నారు. ఆవిడకు కూడా పట్టుదలగా ఉంది. తన చేతుల మీద పెరిగిన రాగిణి ఎన్నాళ్ళకి తనను విమర్శించేంతదైందా? ఎంత మాట అంది. నీకు డబ్బు మీద ఇంత వ్యామోహం ఏమిటి? డబ్బు కోసం నా నమ్ముడు పొమ్మంటావా అంటూ ఎంతెంత మాటలంది. తల్లిననే విచక్షణ జ్ఞానమైనా లేకుండా ఎలా విరుచుకుపడింది. దాని భవిష్యత్తు బాగుంటుందని, దాని మంచి కోసం, దాని సౌఖ్యం కోసం తన మాట ఎప్పుడూ కాదనదనే ఆత్మవిశ్వాసంతో రామయ్య గారికి మాటిచ్చింది. కానీ తీరా ఇప్పుడు రాగిణి ప్రవర్తన చూస్తుంటే అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఒకవేళ రాగిణి సుతరామ ఒప్పుకోకపోతే తను రామయ్య గారికి ఇచ్చిన మాటేం కావాలి? అంత పెద్ద మనిషి, సంఘంలో హోదా పలుకుబడితో పాటు మంచి పేరున్న ఆయన స్వయంగా తమ ఇంటికొచ్చి పిల్లల్ని అడగడమే మహాభాగ్యంగా భావించి తను అందుకే ఆయన ఓ మారు రాగిణిని కనుక్కో అమ్మా అంటున్నా, పర్వాలేదు అన్నయ్య గారు, రాగిణి నా మాట కాదందు, మీరు ముహూర్తాలు పెట్టించండి అని ధైర్యం చెప్పింది. ఆయనకు మాట ఇచ్చేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి? తను ఏ రాగిణి మీద అత్యంత అపేక్ష పెట్టుకుని దాని ఆనందం కోసం ఈ సంబంధాన్ని మనసారా అంగీకరించిందో ఆ రాగిణి తనకు డబ్బు వ్యామోహం అంది. ఆలోచనలతో తల దిమ్మెత్తిపోతోంది రాధమ్మగారికి. దీనికి పరిష్కార మార్గం ఏమిటి? ఇది నిజంగానే ఆనందం మీద ఆశ పెంచుకుందేమో. అయినా ఆ ఆనందం చేసుకుని ఏం సుఖపడుతుంది? అనాథలాగా రామయ్య గారు పంచం చేరి ఉంటున్న అతని మీద తన దృష్టి పడడం ఏమిటి? అతనితో తను చదువుగా మాట్లాడడం చూసి తను అభిమానం పెంచుకుని ఉంటుంది రాగిణి. అంతేగాని దానికేం తెలుసు మంచేదో చెడేదో? రేపు పెళ్ళైతే పడవలసిన బాధలు దానికి ఇప్పుడు అర్థం కావు. అయినా పట్టుదల విషయంలోకి వస్తే రాగిణి కూడా తనకి ఏమాత్రం తీసిపోదు అని తెలుసు. ఇప్పుడు దానికి ఎన్ని విధాల నచ్చజెప్పినా ఒప్పుకుంటుందన్న నమ్మకమే లేదు. అనుభవం లేకుండా ఆవేశంతో అది తీసుకునే నిర్ణయాల పర్యవసానం దానికి తెలియదు. అలాగని దాని దురదృష్టానికి దాన్ని వదిలేయనూ లేదు. చూస్తూ చూస్తూ ఆలోచనలతో ఐదైపోయింది. ఇద్దరూ అభోజనంగానే ఉండిపోయారు. ఇద్దరికీ పట్టుదలగానే ఉంది. నేను చిన్నదాన్నే అమ్మ ఎందుకలా పగబట్టినట్టు సాధిస్తోంది? భోజనానికే పిలవకూడనంతటి పాపం తనేం చేసింది? ఒక్క మాటతో, ఒక్క రోజుతో తన మీద ఉన్న అవ్యాజమైన ప్రేమంతా అంతర్ధానం అయిపోయిందా అని తనలో తానే బాధపడింది రాగిణి. చిన్నపిల్ల, దానికే అంత పట్టుదల ఉంటే నాకెంత ఉండాలి? అది మాట్లాడకుండా పడుకున్నా తనే అభిమానం చంపుకుని అన్నం టేబుల్ మీద పెట్టి అర్ధగంట ఎదురు చూసినా కూర్చున్న దగ్గర నుంచి లేచి రాలేదు. అన్నం పెట్టి తను ఎదురు చూడడం చూసి కూడా కదలకుండా అలాగే కూర్చుంది. రాధమ్మ గారి కళ్ళలో నీళ్లు ఊరుతున్నాయి. ఎంత నిర్లక్ష్యంగా రాగిణి ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు బాధపడుతున్నారు. పట్టుదలగా అలాగే ఉండిపోయారు. వండిన వంటంతా చప్పగా చల్లారిపోయింది టేబుల్ మీదనే. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆ చప్పుడుకి లేచిన రాగిణి గబగబా లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. తలుపు తీయకుండానే రాధమ్మగారు లేచి గబగబా మొహం తుడుచుకుని వెళ్ళి తలుపు తీశారు. ఎదురుగా పాల ప్యాకెట్స్ పట్టుకొని ఆనంద్ అయిష్టంగానే పక్కకు తప్పుకుని ఆనంద్కు దారిచ్చారు రాధమ్మగారు. తప్పనిసరిగా అడిగారు, నువ్వు తెచ్చావేంటా ఆనంద్ అంటుండగానే చనువుగా లోపలికి టేబుల్ మీద ప్యాకెట్స్ పెడుతూ చిన్నగా నవ్వి, ఇవాళ డ్యూటీ నాదా అంటే ఇవాళ మీకు పాలు సప్లై చేసే నరసమ్మకు జ్వరమట, అది పొద్దుటే సాయంత్రం రాలేనమ్మా అని చెప్పి కార్డ్స్ ఇచ్చేసి వెళ్ళిందట. మీతో కూడా చెప్పమందట. పిన్ని కూడా హడావిడిలో మర్చిపోయిందట. నేను ఆఫీస్ నుంచి వాళ్ళ ఒక గంట ముందు రావడం, వర్షం మూలంగా పాల వ్యాన్ ఆలస్యంగా రావడం వల్ల నేను రాగానే పిన్ని కార్డులు 2 నా చేతిలో పెట్టి పాలు తీసుకురమ్మని చెప్పిందంటే
ఇంత వర్షంలో మీకు ఇంత సురక్షితంగా పాలు తెచ్చిపెట్టిన పాపాత్ముడికి ఒక కప్పు కాఫీ అయినా ఇవ్వరా అన్నాడు ఎప్పటిలాగా కల్మషం లేని స్ఫటికం లాంటి చిరునవ్వుతో. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన పూర్తి నవలలు తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.